నమస్తే అండి, నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఈ రోజు నేను మీకు డ్రై ఫ్రూట్ లడ్డూని షుగర్ గాని బెల్లం గాని ఏమీ వాడకుండా న్యాచురల్ స్వీట్నెస్ తోనే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను అండి. ఈ డ్రై ఫ్రూట్ లడ్డూలో ఉండే నట్స్ మరియు డేట్స్ వల్ల బాడీకి ఇన్స్టెంట్ గా ఎనర్జీ వస్తుంది, రోజంతా యాక్టివ్ గా ఉండడానికి హెల్ప్ అవుతుంది. ఇందులో ఫైబర్ ఉండడం వల్ల డైజెషన్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది మరియు రిఫైన్డ్ షుగర్ లేకపోవడం వల్ల బ్లడ్ లో షుగర్ లెవెల్స్ సడన్ గా స్పైక్ అవ్వకుండా ఉంటాయన్నమాట. అదే కాకుండా ఐరన్, మంచి ఫ్యాట్స్, విటమిన్స్ లాంటివన్నీ కూడా ఈ లడ్డూలో ఉంటాయి. ముందుగా మనం తీసుకున్న నట్స్ అన్నిటిని కూడా చూపిస్తున్న విధంగా కట్ చేసుకుని పక్కకు పెట్టుకోండి. స్టవ్ ని ఆన్ చేసుకుని ఒక కడాయిని పెట్టుకుని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల గసగసాలని వేసుకుని సిమ్ లో మాత్రమే జస్ట్ వీటిని ఒక 2 నిమిషాల పాటు వేయించేసుకుంటే కొద్దిగా కలర్ మారుతుందండి. వెంటనే వీటిని పక్కకు తీసేసుకోండి. ఒక పావు కప్ అంతా ఎండు కొబ్బరి పొడి గాని లేదంటే పచ్చి కొబ్బరిని గాని వేసుకుని దీన్ని కూడా సిమ్ లో మాత్రమే పెట్టుకుని లైట్ గోల్డెన్ కలర్ వస్తుంది అనిపించుకుని వెంటనే వీటిని కూడా పక్కకు తీసేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలోకి 1 టీ స్పూన్ దాకా కూడా నెయ్యిని వేసుకుని నెయ్యి కొద్దిగా కరిగిన తర్వాత ఒక అరకప్పు దాకా కూడా బాదం పలుకుల్ని ఈ విధంగా కట్ చేసుకున్నవి వేసుకోండి. బాదం వేగడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ముందు వీటిని వేసుకుని లైట్ గా కలర్ మారుతుంది అనిపించుకుని ఇప్పుడు దీంట్లోకి ఒక అరకప్పు దాకా కూడా జీడిపప్పుల్ని ఈ విధంగా ముక్కలా కట్ చేసుకుని వేసుకోండి. అలానే ఒక పావు కప్ అంతా కిస్మిస్, పావు కప్పు దాకా కూడా వాల్నట్స్, పావు కప్పు దాకా కూడా పిస్తాలు, పావు కప్ అంతా పంకిన్ సీడ్స్, పావు కప్ అంతా సన్ఫ్లవర్ సీడ్స్ ని కూడా వేసుకోండి. ఇవే కాదు మీకు నచ్చినవి ఏవైనా కూడా వేసుకోవచ్చండి. వీటిని కూడా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని మంచి కలర్ వచ్చి మంచి అరోమా వచ్చేంత వరకు కూడా వేయించేసుకోండి. నిదానంగా వేయిస్తేనే లోపల వరకు వేగి రుచి అనేది బాగుంటుంది. ఇవి ఇలా లైట్ గా కలర్ మారుతుండగా స్టవ్ ని కట్టేసుకుని వీటిని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని వీటిని పూర్తిగా చల్లారపెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలోకి మరొక టీ స్పూన్ దాకా కూడా నెయ్యి వేసుకుని 2 కప్పులంత ఖర్జూరాల్ని గింజల్ని తీసేసుకుని మిక్సీ జార్ లో గాని రోట్లో గాని కొద్దిగా దంచుకున్నట్టు చేసుకుని నేతిలోకి వేసుకుని 1 లేదా 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. మీరు చూస్తే అర్థమవుతుంది కదా, ఇది గట్టిగా ఉంది. మీరు అటు ఇటు తిప్పితే ఆటోమేటిక్ గా ఆ వేడికి ఇది కొంచెం మెత్తగా అవుతుందండి. అంటే ఈ విధంగా ఈజీగా మెత్తగా అయిపోయిందంటే సరిపోతుంది. వెంటనే స్టవ్ ని కట్టేసుకుని దీన్ని కూడా పక్కకు పెట్టేసుకోండి. మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై నట్స్ అలానే డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలోకి వేయించి పెట్టుకున్న కొబ్బరి పొడి, అలానే వేయించి పెట్టుకున్న గసగసాలు, అప్పుడే వేడిగా పక్కకి తీసి పెట్టుకున్న ఖర్జూరాన్ని కూడా వేసేసుకుని ఈ ఖర్జూరం వేడిగా ఉన్నప్పుడే ఒక్కసారి ఇదంతా కూడా కలిసేంత వరకు కూడా బాగా కలిపేసుకోండి. ఇలా వేడి మీదగా ఉన్నప్పుడు కలుపుకుంటే ఈ ఖర్జూరం మెత్తగా ఉంటుంది కాబట్టి ఈ డ్రై నట్స్ అన్ని కూడా వీటికి బాగా పడతాయి అన్నమాట. ఇలా కలిపేసుకుని కొద్దిగా గోరువెచ్చగా అయ్యేంత వరకు పక్కకు పెట్టుకుని అప్పుడు దీంట్లోకి పావు టీ స్పూన్ దాకా కూడా యాలకుల పొడి వేసుకుని అంతా కూడా కలిసేంత వరకు కూడా బాగా కలిపేసుకుని దీన్ని ఒక ఉండలాగా చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల ఖర్జూరం అంతా కూడా డ్రై నట్స్ కి బాగా పట్టి మొత్తం ఈ ఖర్జూరం అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుంది అనమాట. ఇలా ఒక ఉండలాగా తయారు చేసేసుకున్న తర్వాత దీంట్లోంచి కొద్ది కొద్దిగా తీసుకుంటూ మీకు నచ్చిన సైజులోకి ఇదంతా కూడా లడ్డూలాగా చేసేసుకోండి. ఓన్లీ ఓపిక్ గా కట్ చేయడం ఒకటే టైం పడుతుందండి. కొద్దిగా టైం తీసుకుని ఈ డ్రై నట్స్ అన్ని కూడా చక్కగా కట్ చేసేసుకుంటే ఇది తయారు చేయడం చాలా చాలా ఈజీ. చూసారు కదా, ఇంత సింపుల్ గా మనం డ్రై ఫ్రూట్ లడ్డూని అయితే తయారు చేసేసుకోవచ్చు. ఇదే విధంగా అన్నిటిని కూడా తయారు చేసేసుకుని ఒక 10 రోజుల వరకు కూడా బయట పెట్టుకోవచ్చు. అదే ఫ్రిడ్జ్ లో అయితే 1 మంత్ వరకు కూడా ఉంటాయన్నమాట. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి అందరికి షేర్ చేయండి. మీరు నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ లో ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ అండి. మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం.